హై వ్యూవర్స్, వెల్కమ్ టు నరేష్ డిజిటల్ సేవ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ స్కీమ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 డిసెంబర్ 2020 మధ్యాహ్నం 12 గంటల నుంచి 18,000 కోట్ల రూపాయలను 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కోసము ఈ స్కీమును తీసుకురావడం జరిగింది. సో దాని గురించి మనము పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో మొదటగా మనం ఫార్మర్ ఎవరైతే కొత్తగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఎలా పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా బెనిఫిషరీ ఎవరైతే ఇంతకుముందు అమౌంట్ పడిన వాళ్ళు ఎన్ని ఇన్స్టాల్మెంట్ పడ్డాయి లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఎవరికైతే కొన్ని ఇన్స్టాల్మెంట్ పడి ఇప్పుడు పడకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వారి డీటెయిల్స్ని కరెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఓకే చేయండి. మనం మొదటగా pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే pmkisan.gov.in వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మొదటగా మనం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరైతే కొత్తగా పాస్బుక్లు వచ్చి పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు క్యాప్చా కనిపిస్తుంది, క్యాప్చాను ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ న్యూ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి క్యాప్చర్ ఎంటర్ చేద్దాం. ఓకే, క్యాప్చర్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ ద గివెన్ డీటెయిల్స్, డూ యూ వాంట్ టు రిజిస్టర్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు స్టేట్ దగ్గర స్టేట్, డిస్టిక్ దగ్గర జిల్లా, మండల్ దగ్గర మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, డిస్టిక్, మండల్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత విలేజ్ దగ్గర విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ దగ్గర మండల్ అండ్ విలేజ్ దగ్గర విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మనకి ఫార్మర్ నేమ్ వస్తుంది, ఫార్మర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫార్మర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫార్మర్ టైపు ఇక్కడ ఆధార్ ఐడి దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఆధార్ అథెంటికేషన్ సబ్మిట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు కన్సెంట్ గివెన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎస్ ఆధార్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ పైన చూపిస్తుంది. సో కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫార్మర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ చేసి ఫార్మర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఫార్మర్ యొక్క ఫాదర్ నేమ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ల్యాండ్ డీటెయిల్స్ కోసం మనం ముందుగానే మన యొక్క పాస్బుక్ను దగ్గర పెట్టుకొని సర్వే నెంబర్ల ప్రకారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కింద మనకు యాడ్ అనే బటన్ కనిపిస్తుంది. యాడ్ దగ్గర యాడ్ పై క్లిక్ చేస్తే సర్వే నెంబర్ ఆర్ ఖాతా నెంబర్ దగ్గర సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా కాస్ట్రా నెంబర్ అనే దగ్గర మనకు ఆ సర్వే నెంబర్ కాస్ట్రా సర్వే నెంబర్ అయితే ఏముంటుందో అది ఎంటర్ చేయండి. అదేవిధంగా ఏరియా ఉంది కదా, ఏరియా దగ్గర మనకు హెక్టార్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ ఏరియాను హెక్టార్లో కన్వర్ట్ చేసుకొని ఏరియా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వే నెంబర్కి మళ్ళీ యాడ్ బటన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ సర్వే నెంబర్ వస్తుంది. సో అక్కడ కూడా అదేవిధంగా హెక్టార్స్లో కన్వర్ట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లను యాడ్ చేసుకొని ఎంటర్ చేసి టోటల్ ఎంటర్ అయిన తర్వాత చివరగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత సర్వే నెంబర్లన్నీ యాడ్ అయిపోయిన తర్వాత చివరిగా క్లోజ్ చేసి
ఇక్కడ కింద మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పైన మనము డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీద కండిషన్ చదువుకున్న తర్వాత క్లిక్ చేసి సేవ్ అని నొక్కండి. సేవ్ అని నొక్కితే మనకి ఈ విధంగా ఫార్మర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో మనది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుందాం. స్టేటస్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ స్టేటస్ ఫార్మర్ సెంటర్లో స్టేటస్ పై క్లిక్ చేస్తే ఎంటర్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది. ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సెర్చ్ బటన్ కనిపిస్తుంది మీకు. ఆ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు మనం చేసిన అప్లికేషను ఏ స్టేట్లో ఉంది అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ సెర్చ్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో చివరగా చూసినట్లయితే పెండింగ్ ఎట్ స్టేట్ డిస్ట్రిక్ట్ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా మనము న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. బెనిఫిషియరీ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి మనకి వెబ్సైట్లో బెనిఫిషియరీ స్టేటస్ అని చెప్పేసి మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బెనిఫిషియరీ డేటా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూసుకోవచ్చు ఎన్ని ఇన్స్టాల్మెంట్ మనకు క్రెడిట్ అయినాయి, ఏ ఇన్స్టాల్మెంట్ మనకు రాబోతుందో ఇక్కడ క్లియర్గా ఇన్స్టాల్మెంట్ వైజ్గా మీకు ఏ డేట్ రోజు క్రెడిట్ అయినాయి దానికి సంబంధించిన యూటీఆర్ నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆధార్ స్టేటస్ దగ్గర ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఎవరికైతే ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని ఉంటుందో వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు అనేవి వారి అకౌంట్లో పడవు. సో దీనికోసం వారు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఉందా లేదా. ఇక్కడ ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఉంటేనే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది. మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తే మీరు హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆధార్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డును ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్ కనుక తప్పు ఉంటే మీ డీటెయిల్ కనుక తప్పు ఉంటే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ తప్పు ఉంటే మీకు అప్డేట్ చేసుకోమని చూపిస్తుంది. అక్కడ మీరు ఆధార్లో మీ పేరు అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీ ఆధార్ నెంబర్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యన బ్యాంకులు మర్జ్ అయినాయి కాబట్టి ఈ డేనా బ్యాంకు యూకో బ్యాంకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్ నెంబర్లు చేంజ్ అయ్యాయి. సో వారు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ఓల్డ్ అకౌంట్ నెంబర్స్ ప్రకారం వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడవు. సో కాబట్టి వారు అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి వారు మనం ఏమైనా ఇక్కడ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్ అక్కడ మనం ఒకవేళ రిజిస్టర్ చేసుకొని ఉండి అది మన డిస్ట్రిక్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినట్లయితే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఎడిట్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టేస్తే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాంట్లో మనకు మన పేరు ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ప్రకారం ఆ పేరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఆల్రెడీ మనము మన డబ్బులు మన అకౌంట్లో పడుతున్నాయి అండ్ మనము డేనా బ్యాంకు యూకో బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కింద మనకు హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది వెబ్సైట్లో. హెల్ప్ డెస్క్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఆధార్ నెంబర్ ఆర్ అకౌంట్ నెంబరు ఆర్ మొబైల్ నెంబర్ దేంతోనైనా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలి ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే ఈ విధంగా మన డీటెయిల్స్ అనేవి కింద చూపిస్తుంది. సో ఇక్కడ మనము గ్రీవెన్స్ టైప్ అని ఉంది కదా, ఈ గ్రీవెన్స్ టైప్ దగ్గర మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాయాలి. మనది ఏది డేనా బ్యాంక్ అయితే డేనో బ్యాంకు, యూకో బ్యాంక్ అయితే యూకో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇప్పుడు అవి
బ్యాంక్ ఆఫ్ బరోడాకి చేంజ్ అయింది కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క న్యూ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మనకి క్వరీ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో కానీ మనము ఇది వాళ్ళకి మనము ఈ క్వరీ అయితే పెట్టినట్లయితే వాళ్ళు చూసి దాన్ని అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఈ విధంగా యూకో బ్యాంక్ ఆర్ డెనా బ్యాంక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అకౌంట్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు.